You baked this cake, this mini cute little cake, baked by this cute little girl. Chalo, chalo. Cute little cupcake. Happy birthday, mummy. Birthday, mommy. Happy birthday. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రాజీవ్ వెంకట్. ఈ వీడియోలో నేను నా బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాజీవ్ వెంకట్. సో అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ శ్రావణ మాసం. ఈరోజు స్పెషల్ డే, ఇట్స్ మై బర్త్డే. ఏ వన్ థింగ్ టు షేర్, మీరు ఎవరైనా ఇలా ఫీల్ అవుతారో లేదో చెప్పండి. సో నాకు ఎలా అంటే బర్త్డే టైం దాకా ఐ ఫీల్ సో ఎక్సైటెడ్, నా బర్త్డే వస్తుంది, ఇది చేయాలి అది చేయాలి. సో మై బర్త్డే ఈస్ కమింగ్ అనే ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ బర్త్డే రోజు ఎలా అనిపిస్తుంది అంటే నా బర్త్డే వచ్చేసి ఇంక అయిపోద్ది అనే ఫీలింగ్ ఉంటుంది. సో మీలో ఎంతమందికి ఇలా ఫీలింగ్ ఉంటుందో చెప్పండి. సో ఇట్స్ ఆల్రెడీ 9-10 అయింది. వెంకట్ నేను లేచేసరికి లేట్ అయింది. సో వెంకట్ లేచి హీ వెంట్ అవుట్. చికెన్ తేవాలంటే నా కోసం ఈరోజు తనే కుక్ చేస్తాడంట చికెన్ బిర్యానీ. సో చికెన్ తీసుకొని వస్తానని బయటికి వెళ్ళాడు. నేను తను ఉన్నప్పుడే ఫ్రెష్ అయ్యాను. అండ్ దెన్ షవర్ తీసుకునే టైం లేదు, బట్ షవర్ మళ్ళీ చేయొచ్చు. బేబీ స్లీపింగ్, బేబీ స్టిల్ స్లీపింగ్. గుడ్ మార్నింగ్. సో నేను మాట్లాడితే ఎన్ని బ్రేక్స్ తీసుకున్నానో మధ్యలో. కార్డ్బోర్డ్ బేబీ. ఓకే, పిజ్జా స్టైల్లో మూంగ్లెట్ చేసేస్తా. సో బ్రేక్ఫాస్ట్కి చూసారు కదా, ఇట్స్ వెరీ హెల్దీ ఆప్షన్ అనమాట. చాలా యమ్మీగా కూడా ఉంటుంది. సో అన్ని వెజిటేబుల్స్, మనకి ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నీ సాటే చేసుకొని అది మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకునే దాంట్లో మిక్స్ చేసుకోవాలి. అలానే మనకి ఇష్టమైన హర్బ్స్ యాడ్ చేసుకోవాలి. అండ్ నేను చీజ్ కూడా యాడ్ చేసుకున్నాను. కూడా మిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే ఫస్ట్ మనం బ్యాటర్ వేసుకొని దానిపైన టాపింగ్స్ లాగా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో రెడీ అయితే చేసి పెట్టుకున్నాను, ఇంకా ముంగ్లెట్ వేయలేదనమాట. సో వెంకట్ వచ్చిన తర్వాత హాట్గా తింటాం కాబట్టి అప్పుడే వేస్తాను. ఇందులోకి నేను మా బేబీకి ఏదో ఒకటి తినిపిను ట్రై చేయాలి. తను అసలు తిందు. సో ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉండాలన్నమాట. సో అందులోకి అది చేస్తాను. అండ్ సీ యూ ఆల్ లేటర్. నా ముంగ్లెట్ వేసేటప్పుడు చూపిస్తాను. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి, చాలా యమ్మీగా ఉంటుంది. ఇందాక నేను ఏంటో చెప్తున్నా కదా, సో అగైన్ బ్రేక్ వచ్చేసింది. సో ఐ వాజ్ సేయింగ్, వెంకట్ చికెన్ బిర్యానీ చేస్తానని వెళ్ళాడు. యూజువల్లీ వెంకట్ కుక్ చేయడు, బట్ నా కోసం ఈరోజు ఏదో ఒకటి ట్రై చేయాలి, ఏదో ఒకటి కుక్ చేయాలని. సో ఇన్ బిట్వీన్ ఎప్పుడో చాలా రేర్గా కుక్ చేస్తాడు, ఇలా స్పెషల్ ఒకేషన్స్ అప్పుడు అలా. బేసికలీ తను చేయడానికి కాదు, హీ ఆల్వేస్ దే టు హెల్ప్ మీ. బట్ నాకు కుకింగ్ చేయాలంటే ఇష్టం. I like to cook for him, but I felt very happy when he said like, I will cook for you today. So that's like a nice thing. And in a night kuda they oka soup cup lo bake chesadu. That was really yummy. ఈ మధ్య నాకు హోమ్ బేక్డ్ కేక్స్ ఎక్కువ ఇష్టం ఉన్నది. సో ఐఎమ్ ట్రయింగ్, లైక్ మధ్యలో నాకు తినాలనిపిస్తున్నప్పుడు కూడా ఒకేషన్ ఏం లేకుండా ఐఎమ్ బేకింగ్ అ కేక్ అట్ హోమ్. సో మేబీ అందుకనో ఏమో, నేనైతే బయటికి వెళ్ళలేదు. బర్త్డేకి కేక్ తెస్తున్నాడా లేదా అనుకుంటున్నాను, లేకపోతే ఆర్డర్ పెట్టాడేమో అనుకున్నాను. బట్ ఆఫ్టర్ డిన్నర్ హీ స్టార్టెడ్ మేకింగ్ దట్ కేక్. చాలా బాగున్నది, చాలా మాయిస్ట్గా, చాలా బాగున్నది. మాయిస్ట్ బాదం యూజ్ చేశాడు. ఉన్నది బాదం కేక్, చాలా ఎమ్మీగా ఉన్నది. చిన్నది క్యూట్గా. ఎవ్రీ టైం అలానే 12కి ఒక కేక్ తెస్తాడు, అండ్ దెన్ మళ్ళీ ఈవినింగ్ తెస్తాడు ఒక కేక్. సో ఇలాంటి చిన్నవి చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడైనా స్పెషల్ ఒకేషన్స్కి ఇలా కుక్ చేస్తే అలా. స్టిల్ నాకేంటంటే నాకే చేయాలని ఇష్టం అనమాట. చేస్తూ నేను మధ్యలోకి వెళ్ళి మళ్ళీ ఏదో ఒకటి చేస్తుంటా. ఓకే, లెట్స్ సీ నా బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా అవుతాయో. నా బర్త్డే సెలబ్రేషన్స్
ఎవరి బర్త్డే సెలబ్రేషన్స్ అయినా ఐ లైక్ టు కుక్ సంథింగ్ డిఫరెంట్, ఐ లైక్ టు ఈట్. అదేనమాట స్పెషల్. కలర్ చూడండి ఎంత పర్ఫెక్ట్ కలరు. అండ్ ఇక్కడ చాయ్ అండర్ ప్రాసెస్. సో ఇది మా ఇంట్లో స్టైల్, మా మమ్మీ వాళ్ళ స్టైల్. వాటర్ యాడ్ చేశాను కదా, దీంట్లో నేను చాయ్ పత్తి అండ్ షుగర్ అలానే అల్లం కొట్టి వేసాను అనమాట. సో ఈ వాటర్ అన్నీ వెళ్ళేదాకా బాయిల్ చేస్తారు. ఆల్మోస్ట్ ఇంకా వాటర్ అయిపోతున్నాయి అనే టైంలో మిల్క్ యాడ్ చేయాలి. అలా అయితే చాయ్ పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తాయన్నమాట. ఇది చాయ్ది అంతా ఆవిరి వస్తుంది చూడండి. సో ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట, ఎక్కడ స్టిక్ అవ్వకుండా. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. సో అలానే మిగిలిన బ్యాటర్ కూడా మనం యూజ్ చేసేసుకున్నాం. సో నేను ఆల్రెడీ ఇందులో కూడా చీజ్ మిక్స్ చేశాను, మళ్ళీ పైనుంచి కూడా కొంచెం వేస్తున్నాను చీజీగా కావాలని. మీరు హబ్స్ కావాలంటే పైనుంచి చిల్లీ ఫ్లేక్స్ హబ్ యాడ్ చేసుకోవచ్చు. లెట్స్ వెయిట్ ఫర్ అదర్ వన్. అండ్ దిస్ ఇస్ సో పర్ఫెక్ట్. సో దిస్ ఈజ్ అవర్ బ్రేక్ఫాస్ట్. చిల్లీ సాస్ I will enjoy with coconut chutney. So hot. Cheers. Cheers. Cars, where are the cars? Cooker ko. What's happening? Raita. Yes, cutting chilies, onions. Onions are getting fried. What about chicken? Where is the chicken? Chicken is in the fridge. It's getting marinated. Whose recipe is this? Of course, it's your recipe. What's this? Yay! Someone is baking a cake again for me. It looks so yummy. Chocolate cake. Here is the yummy biryani with some raita, onion raita. With some boiled egg too. How is the biryani? I haven't tasted yet, but looks so delicious, so perfect. కొంచెం లేట్ అయిందంతే. లేట్ అంటే చేయటం ఈజీ, చెప్పడం చాలా కష్టం. వాట్ ఎవర్ హీ ట్రైడ్, హీ డిడ్ ఇట్ హిమ్సెల్ఫ్ అంతా. బట్ నా కొంచెం మధ్య చిన్న ఇన్స్ట్రక్షన్స్ అంతే. ఎవ్రీథింగ్ హీ డన్ బై హిమ్సెల్ఫ్. నా రెసిపీ బట్ హిస్ టచ్ అనమాట ఆ రెసిపీ. సో ఇట్ లుక్స్ సో డెలిషియస్. అండ్ మై బర్త్డే తినేసిద్దారు ఎలా? కరెక్ట్. ఎన్ని రోజులు చేసిన వంట? అప్పుడు నేను ఇండియాలో ఉన్నప్పుడు చేసుకుంటున్నాడు ఇంకంతే. పెట్టయితే హ్యాపీ బర్త్డే. పీస్ పెట్టు, పీసు. పర్ఫెక్ట్గా కుక్ అయింది. రైస్ ఓకే, పర్ఫెక్ట్ టేస్ట్ విత్ రైతా. ఇప్పుడు నేను తింటా, మన చేతులతో తింటే అన్నీ మిక్స్ చేసుకొని సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. వెల్కమ్. And So now- for you. So now we'll enjoy our lunch. So this is the perfect birthday. Also actually these things really matter. So now we are going to Gardens by the Bay.
ఫౌంటైన్ యే లవ్ యూ బోత్. హాయ్ చెప్పు. Garden. यहाँ पे रुको, मस्त है बैकग्राउंड. ఇక్కడ టికెట్స్ తీసుకొని ఫ్లవర్ డోమ్ అండ్ ఇక్కడ క్లౌడ్ ఫారెస్ట్కి. కానీ ఇద్దరే అలౌ చేస్తారు, ఇద్దరిని ఇంక్లూడింగ్ బేబీస్. సో మేము ముగ్గురం వెళ్ళలేము. ఇనీషియల్ ప్లాన్ అయితే మాది టు గో టు సీ ఎక్వేరియం. అక్కడ కూడా సేమ్ 2 people ఇంక్లూడింగ్ బేబీస్. సో అందుకని వెళ్ళలేదు. సో ఇక్కడ నుంచి గ్లాస్ లోపల నుంచి వాటర్ ఫాల్ కనిపిస్తుంది కొంచెం కొంచెం. ఇది క్లౌడ్ ఫారెస్ట్, చాలా హైట్లో ఉంటుంది. फोटो में Sana? Marina Bay. ఇది హోటల్ లోపల. ఇక్కడ కూర్చొని మా స్నాక్స్ ఎంజాయ్ చేస్తున్నాం. బ్రౌనీ. Hey, hi. హాయ్ చెప్పు. మాల్స్లో అట్ట ఫ్యామిలీ రూమ్ ఉంటుంది అనమాట. బేబీ ఉంటే నర్సింగ్కి అలా హెల్ప్ అవుద్ది, డైపర్ చేంజ్ చేయను, సో ఫీడ్ చేయాలంటే. అండ్ ఇది లాక్ అండ్ ఓపెన్ డోర్, ఆటోమేటిక్ ఇక్కడ స్విచ్ చేస్తే లాక్ అండ్ ఓపెన్ అవుద్ది. సో ఇదనమాట మనకు అవసరమైన టిష్యూస్, శానిటైజర్స్, బేబీని కూర్చోబెట్టను అన్నీ ఉంటాయి. సైడ్ టేబుల్స్. సో అక్కడ హాట్ వాటర్ డిస్పెన్సర్, ఫార్ములా ఏదైనా మనం మిక్స్ చేసుకొని ఫీడ్ చేయాలనుకున్నా. అండ్ ఇక్కడ చిన్న బేసిన్ కూడా, మిర్రర్స్. Going back home. So after a long day reached back home అనమాట. సో చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత గార్డెన్స్ బై ద బే అండ్ దెన్ మరీనా బే శాండ్స్ కాడికి వెళ్ళాము. షో అయితే అక్కడ లేదు. వి బాట్ బర్గర్ ఆల్సో. సో బర్గర్ అండ్ మధ్యాహ్నంది కొంచెం చికెన్ బిర్యానీ కూడా ఉంది. సో విల్ హ్యావ్ దాట్. అండ్ ఆఫ్టర్ దాట్ మార్నింగ్ కేక్ బేక్ అవుతున్నది కదా, సో దట్ కేక్ కటింగ్ వుడ్ బి దేర్ అనుకుంటా. కేక్ నా కోసమే కదా బేక్ చేసింది. సో ఫస్ట్ we will get fresh and then we'll have our dinner. So cake cutting appudu malli chustam. Happy birthday mummy, happy birthday. నా బర్త్డే నీ బర్త్డే నువ్వు నాకు పెడుతున్నావు. హ్యాపీ బర్త్డే వైఫీ. So this was my first birthday as a mom. So it's a very special, you know? So today నువ్వు అంటే లీవ్ పెట్టి ఏదో ట్రై చేసి ఇవి చేయాలి అవి చేయాలని ఐ వాస్ రియలీ వెరీ హ్యాపీ. సో లిటిల్ థింగ్స్ మేక్స్ అస్ హ్యాపీ కదా గర్ల్స్ని.
సో ఐ రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ టుడే. అండ్ అలానే మా ధృవితో నా బేబీతో నా బర్త్డే వాజ్ లైక్ రియలీ స్పెషల్. మేనేజ్ టు గో టు గార్డెన్స్ బై ద బే అండ్ మరీనా బే సైడ్స్. అండ్ ఇప్పుడు అక్కడ లైట్ షో ఫైర్ వర్క్స్ కూడా సస్పెండ్ చేస్తున్నారు. సో అక్కడ కూర్చొని కానీ బాగా టైం స్పెండ్ చేసి వచ్చామన్నమాట. సో రియలీ హ్యాపీ. ఐ స్పెండ్ మై డే రియలీ వెల్. నిన్న 12కి కట్ చేసినా ఇప్పుడు 11 అయింది. 11కి ఇంకోటి కట్ చేసి ఎండ్ చేస్తున్నాను అనమాట నా బర్త్డే ఇక్కడ. సో మీ అందరికి కూడా నా బర్త్డే వ్లాగ్ నచ్చింది అనుకుంటాను. సో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాజీ వెంకట్. సో సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. అలానే మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరు విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. See you all in my next video. Until then, bye-bye. Bye. Please subscribe. Don't forget.